చంద్రుడిని మనం చిన్నప్పటి నుంచి చందమామ అని పిలుచుకుంటాం కదా. దూరంగా ఉన్న ఒక అందమైన నిర్జీవమైన ఉపగ్రహంగానే మనం దాన్ని చూస్తాం. అక్కడ గాలి లేదు, నీరు లేదు, జీవం లేదు. కేవలం రాళ్ళు, రప్పలు, దుమ్ము మాత్రమే ఉన్నాయని ఇన్నాళ్ళు మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పాఠాలను తిరగరాయాల్సిన సమయం వచ్చింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఒక అద్భుతమైన నమ్మశక్యంగా నిజాన్ని బయటపెట్టింది. అసలు చంద్రుడు ఒంటరివాడి కాదు. అతన్ని మన భూమి ఒక తల్లిలా సాకుతోంది. అవును, మీరు విన్నది నిజమే. ఇన్నాళ్ళు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడనే మనకు తెలుసు. కానీ ఆ తిరిగే క్రమంలో భూమి తనలో ఉన్న ప్రాణవాయువును, ఖనిజ లవణాలను, ధూళిని చంద్రుడికి పంచుతోందన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజా అధ్యయనాల ప్రకారం భూమి నుంచి ధూళి కణాలు, చిన్న చిన్న శకలాలు నిరంతరం చంద్రుడిని చేరుతున్నాయి. ఇది ఈ రోజు నిన్న మొదలైన ప్రక్రియ కాదు. లక్షల సంవత్సరాల నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న ఒక అద్భుతమైన అంతరిక్ష అనుబంధం. యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ కు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ సంచలనం బయటపడింది. చంద్రుడిపై జీవరాశి మనుగడ లేదని మనకి తెలుసు. కానీ మన భూమి తన వాతావరణం నుంచి వెలువడే ఆక్సిజన్, నైట్రోజన్ వంటి కీలక మూలకాలను చంద్రుడి ఉపరితలంపైకి పంపుతోంది. ఇది భవిష్యత్తులో చంద్రుడిని హ్యాబిటబుల్ అంటే నివాసయోగ్యంగా మార్చడానికి పునాది వేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే భూమిపైన ఉన్న జీవానికి అనుకూలమైన పరిస్థితులను చంద్రుడిపైన కూడా సృష్టించడానికి ప్రకృతి తనంతట తానుగా ప్రయత్నిస్తోంది. దీన్నే సైన్స్ పరిభాషలో టెర్రాఫార్మింగ్ అంటారు. కాకపోతే ఇక్కడ మనుషులు యంత్రాలతో చేయడం లేదు. భూమి తన సహజ సిద్ధమైన అయస్కాంత క్షేత్రాల ద్వారా ఈ పనిని చేస్తోంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టిని సారవంతంగా మార్చడానికి భూమి పంపుతున్న ఈ ధూళి ఉపయోగపడుతుందని తేలింది. అసలు భూమి నుంచి మట్టి చంద్రుడికి ఎలా వెళ్తోంది? మధ్యలో శూన్యం ఉంది కదా. ఈ ప్రశ్నకు సమాధానం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న ఈ కనిపించని వారధి గురించి, మన భవిష్యత్ మానవ మనుగడను ఎలా మార్చబోతుందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. భూమి నుంచి చంద్రుడికి పార్సెల్స్ వెళ్లడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ భూ అయస్కాంత క్షేత్రం. మన భూమి చుట్టూ ఒక రక్షణ కవచంలా అయస్కాంత క్షేత్రం ఉంటుందని మనం చదువుకున్నాం. ఇది సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి సహజసిద్ధంగా మనల్ని కాపాడుతూ ఉంటుంది. అయితే సూర్యుడి నుంచి వచ్చే సౌర గాలుల ఉధృతి వల్ల భూమికి వెనుక వైపు ఈ అయస్కాంతపు క్షేత్రం ఒక తోకలాగా సాగుతోంది. సరిగ్గా ఇక్కడే అసలు మ్యాజిక్ జరుగుతోంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు ప్రతి నెల కొన్ని రోజుల పాటు ఈ అయస్కాంత తోక గుండా ప్రయాణిస్తాడు. ఆ సమయంలో భూమి వాతావరణం నుంచి లీకైన ఆక్సిజన్, నైట్రోజన్, ఇతర ధూళి కణాలు ఈ తోక ద్వారా ప్రయాణించి చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొడతాయి. కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ జనరల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం చూస్తే భూ వాతావరణం ఈ ధూళిని అడ్డుకోవడం లేదు సరికదా, అది చంద్రుడిని చేరడానికి ఒక హైవే లాగా పనిచేస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ ల్యాబొరేటరీ ఫర్ లేజర్ ఎనర్జెటిక్స్ విభాగంలో సైంటిస్ట్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎరిక్ బ్లాక్మాన్ నేతృత్వంలోని బృందం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భూమి నుంచి వెలువడే ఈ కణాలు చంద్రుడి మట్టిలో కలుస్తున్నాయి. అంటే ఒక రకంగా చంద్రుడు భూమికి సంబంధించిన ఒక ప్రాచీన భాండాగారంగా మారుతున్నాడు. కోట్లాది సంవత్సరాల క్రితం భూమి వాతావరణం ఎలా ఉండేది, జీవం ఎలా పుట్టింది అనే విషయాలకు సంబంధించిన రసాయన ముద్రలు ఇప్పుడు చంద్రుడి మట్టిలో దాగి ఉన్నాయి. భూ అయస్కాంత క్షేత్రాలు ఏర్పడక ముందే చంద్రుడిపై ఈ ధూళి కణాలు చేరాయని ఇంతకాలం శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరించారు. కానీ తాజా అధ్యయనం ఆ వాదనను సవరిస్తోంది. ఇది నిరంతర ప్రక్రియ అని, ఇప్పుడు జరుగుతోందని చెబుతోంది. చంద్రుడిని మనం కేవలం ఉపగ్రహంగా చూస్తున్నాం, కానీ అది భూమి తన చరిత్రను భద్రపరుచుకుంటున్న ఒక హార్డ్ డిస్క్ లాంటిది. అక్కడ మట్టిలో దొరికే ప్రతి కణం భూమి గతం గురించి ఏదో ఒక కథ చెబుతోంది. ఈ డేటాను విశ్లేషించడం ద్వారా భూ అయస్కాంత క్షేత్రాల పుట్టుక, వాటి వయసు, చరిత్రను మరింత ఖచ్చితంగా అంచనా వేయవచ్చని ప్రొఫెసర్ ఎరిక్ చెబుతున్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ మాటలకు సాక్ష్యం ఏంటి అని అడిగితే దానికి సమాధానం 50 ఏళ్ల క్రితమే మనకు దొరికింది. కాకపోతే ఇన్నాళ్ళు మనం దాన్ని సరిగ్గా గమనించలేదు. 1970లలో నాసా చేపట్టిన అపోలో రాకెట్ యాత్రలను గుర్తు చేసుకోండి. అప్పట్లో వ్యోమగాములు చంద్రుడి పైనుంచి కొన్ని రాళ్లను, మట్టిని తమ వెంట భూమికి తీసుకొచ్చారు. ఆ మట్టిని ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో పరిశీలిస్తే విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మట్టిలో నీరు, కార్బన్ డయాక్సైడ్, హీలియం, అర్గాన్ మరియు నైట్రోజన్ ఉన్నట్లుగా తేలింది.
ఇందులో హీలియం, ఆర్గాన్ వంటి వాయువులు సూర్యుడి నుంచి వచ్చే గాలుల ద్వారా చంద్రుడికి చేరి ఉండొచ్చు. ఎందుకంటే సూర్యుడు హైడ్రోజన్, హీలియంల మిశ్రమం కాబట్టి అది సహజం. కానీ అక్కడ నైట్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అసలు ప్రశ్న. నైట్రోజన్ అనేది జీవానికి అత్యంత కీలకమైన మూలకం. ఇది సూర్యుడి నుంచి వచ్చే గాలుల్లో పెద్దగా ఉండదు. కానీ భూమి వాతావరణంలో ఇది పుష్కలంగా ఉంటుంది. దీన్ని బట్టి శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చారు. చంద్రుడి మట్టిలో ఉన్న నైట్రోజన్ ఖచ్చితంగా భూమి నుంచి అక్కడికి వలస వెళ్ళిందే. భారీ మొత్తంలో భూమి నుంచి ధూళి రూపంలో అయస్కాంత క్షేత్రాల ద్వారా ఇది చంద్రుడిని చేరి ఉంటుంది. ఇది ఎంత గొప్ప విషయం అంటే చంద్రుడు మనకు కేవలం వెన్నెలనిచ్చేవాడే కాదు, మన భూమికి సంబంధించిన రసాయన సంపదను కూడా తనలో దాచుకుంటున్నాడు. చంద్రుడు ధృవాల వద్ద నీటి జాడలు ఉన్నాయని చంద్రయాన్ వంటి ప్రయోగాలు నిరూపించాయి. ఇప్పుడు మట్టిలో నైట్రోజన్ కూడా ఉందని తేలడం భవిష్యత్తుకు సంబంధించి పరిశోధనలకు కొత్త ఊపిరి పోసింది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఈ ఖనిజ లవణాలు లక్షల సంవత్సరాల తర్వాతైనా అక్కడ జీవరాశి మనుగడకు అనువైన వాతావరణాన్ని సృష్టించగలవని ఆశలు చిగురిస్తున్నాయి. అంటే భూమి తన బిడ్డను భవిష్యత్తు కోసం ఎప్పటి నుంచో సిద్ధం చేస్తుందన్నమాట. రేపటి కాలంలో మనుషులు చంద్రుడిపై మానవ కాలనీలు ఏర్పాటు చేసుకుంటే ఆ తర్వాత అక్కడ కూడా భూమిపై ఉండే వాతావరణాన్ని సృష్టించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ అధ్యయనం మొత్తం సారాంశం ఒక్కటే: చంద్రుడిపై నివాసం ఎప్పటికైనా సాధ్యమా అంటే అవును, సాధ్యమే అని ప్రకృతి సూచిస్తోంది. ఇప్పటికిప్పుడు మనం చంద్రుడికి చేరి అక్కడ ఇల్లు కట్టలేకపోవచ్చు, కానీ లక్షల ఏళ్ల పాటు ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే చంద్రుడి ఉపరితలం సహజంగానే మెల్లగా మారుతోంది. భూమి పంపుతున్న నైట్రోజన్, ఇతర ఖనిజాలు చంద్రుని మట్టిని సారవంతం చేస్తాయి. భవిష్యత్తులో మనం అక్కడ గ్రీన్ హౌస్ పద్ధతిలో మొక్కలు పెంచడానికి, వ్యవసాయం చేయడానికి అక్కడి మట్టి సహకరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చైనా వంటి దేశాలు చంద్రుడి మట్టిలో మొక్కలు మొలిపించే ప్రయోగాలు చేశాయి. ఇప్పుడు మట్టిలోనే సహజంగా భూమి నుంచి వచ్చిన పోషకాలు ఉన్నాయని తేలడం ఈ ప్రయత్నాలకు మరింత బలాన్ని ఇస్తుందన్నమాట. ఇక మానవుడు చంద్రుడిపై కాలనీలు కట్టుకోవాలనే కలకు ఇది తొలిమెట్టు అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మరొకటి ఉంది. మనం ఈ గ్రహాన్ని వదిలి వెళ్ళినా వెళ్ళకపోయినా భూమి మాత్రం తన ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంది. తన చుట్టూ తిరిగే చందమామను అక్కున చేర్చుకొని తనలో ఉన్న ప్రాణశక్తిని పంచుతోంది. ఏనాటికైనా తన లాంటి స్థితిని చంద్రుడిపై కలుగజేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అది నిరంతర ప్రక్రియ. యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ శాస్త్రవేత్తలు ఈ దిశగా నిర్వహించిన పరిశోధన ఖగోళ శాస్త్రంలోనే కాదు, మానవ ప్రస్థానంలోనే ఒక మైలురాయిగా మారబోతోంది. చంద్రుడి వాతావరణాన్ని, ఉపరితలాన్ని సారవంతంగా మార్చడానికి జరుగుతున్న ఈ సహజ పరిణామం భవిష్యత్తులో మానవాళికి మరొక నివాసాన్ని చూపించొచ్చు. ఇదంతా జరగడానికి ఇంకా కొన్ని లక్షల ఏళ్లు పట్టొచ్చు. కానీ ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం కాదు, మన భూమి కూడా ఒంటరిది కాదు. తన తోడుగా ఉన్న చంద్రుడికి ప్రాణం పోయడానికి అది నిరంతరం శ్రమిస్తూనే ఉంది. ప్రకృతిలోని ఈ గొప్ప అనుబంధాన్ని చూసైనా మనం మన భూమిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే భూమిపై పర్యావరణం బాగుంటేనే ప్రకృతి విరబూస్తూనే ఉంటుంది అనేది తనతో పాటు చంద్రుని కూడా సాకుతూ ఉంటుంది. పనిలో పనిగా మనల్ని కూడా బ్రతికిస్తోంది. ఈ విషయాన్ని జనం గుర్తించుకుంటేనే బెటర్.